ఓం సాయి అందరికీ నమస్కారం అండి. హృదయార్చన ఛానల్కు స్వాగతం. అమీర్ శక్కర్ బాంద్రాలో ఒక దళారిగా పేరు తెచ్చుకున్నాడు. అతను వాతం వలన వచ్చే కీళ్ల నొప్పులతో చాలా బాధపడి చివరకు తనకు ఆ బాధ వలన కలిగిన వ్యధతో తన వ్యాపారాన్ని విడిచిపెట్టి భగవంతుని ధ్యానంలో జీవిత శేషాన్ని గడపాలని నిర్ణయించుకుని షిరిడీ చేరి బాబా పాదాలను ఆశ్రయించాడు. తన బాధను తొలగించి ఆరోగ్యాన్ని ప్రసాదించమని ప్రార్థించాడు. బాబా అమీర్ శక్కర్ను చావిడిలో ఉండమని ఆజ్ఞాపించారు. చావిడి అంతా చెమ్మగా ఉండి వాత రోగులకు అనుకూలంగా లేదు. అతను బాబా ఆజ్ఞను అనుసరించి ఆయన మాటే దివ్య ఔషధంగా ఎంచి ఎంత ఇబ్బందిగా ఉన్నా కదలకుండా చావిడిలోనే ఉన్నాడు. చావిడి వదిలి కదలకూడదని బాబా శాసనం. ఆ కారణంగా అతనికి మసీదుకు వెళ్లే అవకాశం కూడా లేదు. రోజు విడిచి రోజు చావిడి ఉత్సవాలు జరిగే రోజులు. ఉత్సవం రోజున బాబా చావిడిలోనే పవళించేవారు. బాబా సాన్నిధ్యం ఆ రోగికి పెన్నిదిలా లభించింది. ఇలా అతను 9 నెలలు కదలకుండా చావిడిలోనే ఉండి సహనం కోల్పోయి చిరాకుతో ఒకరోజు అర్ధరాత్రి దాటిన తర్వాత ఎవరికీ చెప్పకుండా కోపర్గాంలోని ధర్మశాలకు వెళ్ళాడు. ధర్మశాలలో ఒక ముసలి ఫకీరు మంచినీరు కావాలని అమీర్ని అడిగాడు. అమీర్ అతనికి మంచినీరు ఇవ్వగా తాగి అతను ప్రాణాలు వదిలాడు. ఈ విషయం రక్షక భటులకు తెలిస్తే ముసలి ఫకీరు మరణానికి తనకు ఏదో సంబంధం ఉందనే అనుమానం రావచ్చనే తలంపుతో అతను దిక్కు తోచని పరిస్థితిలో కూరుకుపోయాడు. సాయి అనుమతి లేకుండా షిరిడీ నుండి పారిపోయి వచ్చినందుకు తనకు ప్రాయచిత్తం జరిగిందని పరితపించాడు. తనను క్షమించమని సాయిని ప్రార్థించి ఆ చీకటిలోనే సాయి నామాన్ని జపిస్తూ తెల్లవారేసరికి చావిడి యందు ప్రవేశించాడు. అమీర్ శక్కర్ బాధ తీరింది. బాబా ఆజ్ఞ ప్రకారం చావిడిలోనే ఉండి తన రోగం నుండి బయటపడ్డాడు. ఒకరోజు రాత్రి అమీర్ శక్కర్ తలగడ కింద చేరిన పామును బాబా గుర్తించి అమీర్ శక్కర్ ప్రాణాలు కాపాడారు.